కాబట్టి ఈ భూ కబ్జాదారులందరినీ పైన క్రిమినల్ కేసులు పెట్టాలా, ల్యాండ్ గ్రాబింగ్ కేసులు పెట్టాలా, ప్రభుత్వ భూమిని ఇడిపించాలా, ఆ ప్రభుత్వ భూమిని పేదలకు ఇళ్ల స్థలాలకు మరి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు చట్టంలో ఏముందంటే ఏ ఊరి వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు అనేటువంటిది లేకుండా జనం ఎక్కడ నివసిస్తూ ఉంటే అక్కడ వాళ్లకు కనీస మౌలిక అవసరాలు ప్రభుత్వ అధికారులు తీర్చాలని ఉంది చట్టంలో. అంటే మీ అందరికీ మంచినీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ఆర్డీఓకు ఎంఆర్ఓకు ఉంది. మీ అందరికీ ఆకలి అయితే చచ్చిపోకుండా అన్నం పెట్టాల్సిన బాధ్యత మీకుంది. మీరు పని కల్పించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇన్ని చట్టాల్లో ఉన్నాయి, ఖాతాల్లో ఇంగ్లీష్లో రాసి పెట్టున్నారు. కానీ ఎవరికి ఇంగ్లీష్ రాదు, చదివే వాళ్ళు లేరు, దాన్ని అమలు చేయమని అడిగే వాళ్ళు లేరు. కాబట్టి ఎవరైనా ఒకరు ఇద్దరు చదువుకున్న వాళ్ళు పేదల పక్షాన్ని నిలబడి ఇదో చట్టంలో ఇది ఉంది అమలు చేయండి అని చెప్పి అడిగితే చట్టము పేదవాళ్లకు చుట్టం కాదు, పెద్దవాళ్ళకే చుట్టమని చెప్తా ఉన్నారు. కాబట్టి చట్టాలు అమలు చేయండి, ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడండి, ప్రజల బాగోగులు చూసుకోండి, ప్రజల విన్నపనులు వినండి ఓపికగా సహనంతో అని చెప్పి అంటే మీరు మాకు పక్క జరగండి, పోండి, అర్జించిపోండి, ఫోటో తీసుకోపోండి అంటారు తప్ప మన సమస్యలు పరిష్కరించడానికి, వాళ్ళ సమయం కేటాయించడానికి, మన సమస్యలు పరిష్కరించడానికి ఇతర ప్రభుత్వ యొక్క దాంతో సమన్వయం చేసుకొని మనము పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలా. అంటే నత్తికి సములు లేని జనానికి న్యాయం జరగదు. మా ఒంటి మీద ఉతికిన బట్ట వేసుకున్నటువంటి వాళ్ళకు న్యాయం జరగదు. ఉండడానికి గుడిసెలేని వాళ్ళకు న్యాయం జరగదు. ఈరోజు పని చేస్తే తప్ప పట్టలేని వాళ్ళకు న్యాయం జరగదు. పెద్దవాళ్ళు మాత్రం న్యాయం జరుగుతుంది. ఇది